నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించబోమన్న సుప్రీం కోర్టు రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని స్పష్టీకరణ ఏపీని మ్యారిటైమ్ హబ్ గా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు ఓడల తయారీ మరమ్మతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచన ఇసుక రీచుల్లో తవ్వకాలు పెంచాలన్న చంద్రబాబు రవాణా ఖర్చులు వినియోగదారులపై ఎక్కువగా పడకుండా చూడాలని ఆదేశాలు ఏపీలో రేపటి నుంచి ఎంఎస్ఎంఈల సర్వే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నిర్వహణ ప్రోత్సాహకాలు బ్యాంకు రుణాలకు అవకాశం తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు రైతు పండుగ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహణ ఆధునిక వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ను గుర్తించాల్సిందేనన్న హైకోర్టు డిసెంబర్ 30లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జార్ఖండ్ సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్ హాజరు కానున్న ఇండియా కూటమి అగ్ర నేతలు వేరే మత విశ్వాసాలను అనుసరించేవారు రిజర్వేషన్ల కోసం తమను తాము హిందువులుగా పేర్కొనడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. అది రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని, రాజ్యాంగాన్ని మోసం చేయడమేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందడానికే తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం 21 పేజీల తీర్పులో తప్పుపట్టింది. ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది. వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది. మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమైతే అనుమతించమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాంటి ఉద్దేశాలు ఉన్నవారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. సమర్పించిన సాక్ష్యాల ప్రకారం క్రైస్తవ మతాన్ని పిటిషనర్ అనుసరిస్తున్నారని, చర్చికి వెళ్తున్నారని నిర్ధారణ అయిందని ధర్మాసనం తెలిపింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని, ఆలయాలకు వెళ్తున్నట్లు పిటిషనర్ ప్రస్తావించారు. కానీ తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు ఎక్కడా ఆధారాలు సమర్పించలేదని సుప్రీంకోర్టు తెలిపింది. స్థానిక యంత్రాంగం సమర్పించిన రికార్డుల ప్రకారం పిటిషనర్ క్రిస్టియన్ అని నిర్ధారణ అవుతుందని పేర్కొంది. అయినా ఆమె తాను హిందువునని, ఉద్యోగం కోసం ఎస్సీ సామాజిక ధ్రువపత్రం కోరుతున్నారని మండిపడింది. ఈ ద్వంద్వ వైఖరిని ఆమోదించలేమని స్పష్టం చేసింది. ఉద్యోగం కోసమే తాను హిందువునని చెబుతూ రిజర్వేషన్లు కోరుతున్న క్రిస్టియన్ పిటిషనర్ కు షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం రిజర్వేషన్ల లక్ష్యాలను, సామాజిక విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఈ కేసులో పిటిషనర్ సెల్వరాణి హిందూ తండ్రికి, క్రిస్టియన్ తల్లికి జన్మించారు. 3 నెలల వయసులో బాప్టిజం పొందారు. 2015లో ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను హిందువునని, తన తండ్రి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అని పేర్కొంటూ ఎస్సీ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేశారు. దీనిపై విచారణ జరిపిన స్థానిక యంత్రాంగం ఆమె దరఖాస్తును తిరస్కరించింది. దీన్ని ఆమె మద్రాసు హైకోర్టులో సవాల్ చేశారు. తీర్పు ప్రతికూలంగా రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రపంచ ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మారిటైమ్ పాలసీ 2024 లక్ష్యాలపై ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 1053 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా ఏపీ మారిటైమ్ పాలసీని రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఏపీని వరల్డ్ క్లాస్ మారిటైమ్ స్టేట్ గా వినూత్న విధానాలతో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పన, సమర్థవంతమైన పాలనతో సుస్థిర ఆర్థిక వృద్ధి సాధించడం రాష్ట్ర విజన్ అని అన్నారు. పోర్ట్ డెవలప్మెంట్, ప్రాక్సిమల్ ఏరియా డెవలప్మెంట్, షిప్ బిల్డింగ్ క్లస్టర్, అనుబంధ సముద్ర కార్యకలాపాలు,
ఇలా 4 ముఖ్య ప్రతిపాదిత అంశాలు మారిటైమ్ పాలసీలో పెట్టినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. హబ్, స్పోక్ మోడల్ను స్వీకరించడం ద్వారా హై కెపాసిటీ పోర్టుల అభివృద్ధిపై దృష్టి పెట్టారని సీఎం సూచించారు. పోర్టు పరిధిలోకొచ్చే ప్రాంతాలు, పరిశ్రమలు, రహదారులు, భవనాలు, టూరిజం శాఖలతో ఓడరేవులు అనుసంధానించాలని సూచించారు. రాష్ట్రంలోని 3 పారిశ్రామిక కారిడార్లను పోర్టుల్ని అనుసంధానించాలని సీఎం స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రజల్ని భాగస్వాములను చేయాలని సూచించారు. ఫిషింగ్ హార్బర్లు, పోర్ట్ల అభివృద్ధి కోసం P4 మోడల్ను ప్రోత్సహించారన్నారు. గ్లోబల్ స్థాయి సంస్థలు రాష్ట్రంలో నౌకా నిర్మాణం, ఓడల మరమ్మతుల పరిశ్రమలు నెలకొల్పేలా ఆకర్షించారన్నారు. ఆర్ఓ పాక్స్ సేవలతో సహా అంతర్గత జలమార్గాల కోసం హైబ్రిడ్ మోడల్ను అమలు చేయాలన్నారు. సముద్ర రంగంలో పర్యాటకం, గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాల్ని ఏకీకృతం చేయాలని సూచించారు. ఏపీలో మారిటైమ్ యూనివర్సిటీ స్థాపనకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, పరిశోధన వంటి అంశాలతో తోడ్పాటుకు ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీలను భాగస్వాములుగా చేసుకోవాలన్నారు. ఈ లక్ష్యాల సాధనకు ఏపీ మారిటైమ్ బోర్డును బలోపేతం చేయాలన్నారు. క్రూయిజ్ టెర్మినల్స్, ఫ్లోటెల్స్ వంటి వాటితో మారిటైమ్ టూరిజం అభివృద్ధి చేయాలన్నారు. క్లీన్ ఎనర్జీ వినియోగించి స్వయం సమృద్ధి సాధించేలా పోర్టుల్ని తీర్చిదిద్దారని సీఎం అన్నారు. ప్రస్తుతం నాన్ మేజర్ పోర్టుల కేటగిరీలో ఎక్సిమ్ కార్గో రవాణాలో 16% వృద్ధితో ఏపీ దేశంలో 2వ ర్యాంకు సాధించిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 15.89 లక్షల కోట్ల రూపాయల జీఎస్డీపీ సాధిస్తామని అంచనా వేశామన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో గత ఆర్థిక సంవత్సరానికి గాను 32% వృద్ధితో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. 2023-24 సంవత్సరం జాతీయ జీడీపీలో రాష్ట్ర వాటా 4.84% ఉందన్నారు. ఏపీలో ఇసుక లభ్యతను పెంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని రీచ్ల నుంచి యంత్రాలతోనూ తవ్వకాలు ప్రారంభించాలని, రవాణా, తవ్వకం, వ్యయం భారం వినియోగదారులపై ఎక్కువగా పడకుండా చూడాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఇసుక ధరలపై మళ్లీ సమీక్షించాలన్నారు. ఇసుక సరఫరాపై ప్రజల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేలా నేటి నుంచి ఆర్టీజీఎస్ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయాలని సీఎం ఆదేశించారు. ఇసుక డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా సరఫరా పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించిన సీఎం ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇసుక లభ్యతపై ఎదురవుతున్న ఇబ్బందులతో ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇసుక లభ్యత, పారదర్శకంగా సరఫరా, అక్రమాల నియంత్రణపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జిల్లాలోని ఇసుక రీచ్లలో పూర్తి స్థాయిలో ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టాలని జిల్లా స్థాయి శాండ్ కమిటీలు అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత అవసరాలకు ఇసుక తీసుకెళ్లేవారిని ఇబ్బందులు పెట్టొద్దని మరోమారు సూచించారు. రీచ్లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతించాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఇసుక ధరల కట్టడికి జిల్లా స్థాయిలో మళ్లీ సమీక్షించాలని సీఎం సూచించారు. స్థానిక ఇసుక రీచ్ల వద్ద తవ్వకం కోసం నిర్దేశించిన రుసుము మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఫిర్యాదులు వస్తే సహించబోనని తేల్చి చెప్పారు. ఇసుకపై ఖర్చు తగ్గేలా రవాణా, తవ్వకం వ్యయం అతి తక్కువగా ఉండాలని సూచించారు. సరఫరాపై ప్రజల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేలా ఆర్టీజీఎస్ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరించాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిరంతరం సర్వేలెన్స్ కెమెరాలతో అంతరాష్ట్ర చెక్పోస్టుల ద్వారా పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా చూడాలన్నారు. పోలీసులు జిల్లాల్లో జరిగే ఈ అక్రమ రవాణాపై నిరంతరం దృష్టి పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అందే ఫీడ్బ్యాక్ తో పాటు ఫిర్యాదులపై తదుపరి సమావేశంలో సమీక్ష చేస్తారని సీఎం స్పష్టం చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం రైతు పండుగ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహబూబ్ నగర్లో నేడు రైతు పండుగను ప్రారంభించనున్నారు. మహబూబ్ నగర్లో 25 విభాగాలకు చెందిన 150 స్టాళ్లను సిద్ధం చేశారు. సదస్సుకు అన్ని జిల్లాల నుంచి రైతులు హాజరయ్యేలా సన్నాహాలు చేశారు. నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు, రేపు ఇతర జిల్లాల రైతులు సదస్సుకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇవాళ రేపు 5,000 చొప్పున, ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్న సభకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది రైతులను సమీకరించాలని భావిస్తున్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు సదస్సులో పాల్గొంటారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం తొలి ఏడాదిలోనే 54,280 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. కేవలం 27 రోజుల్లో 22 లక్షలకు పైగా రైతులకు 17,870 కోట్ల రుణాలు మాఫీ చేశామని తెలిపింది. పంటలకు బీమాకు 1,300 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కోసం ఇప్పటి వరకు 5,000 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం వివరించింది.
సింగూరు మంజీరాతో పాటు నిజాం సాగర్కు గోదావరి జలాలను తరలిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తద్వారా హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తికి శాశ్వత పరిష్కారంతో పాటు ఆయా జలాశయాల కింద కొత్త ఆయకట్టు తీసుకొస్తామని అన్నారు. హైదరాబాద్ జల సౌధలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన మంత్రి సింగూరు ప్రాజెక్టులో పూడిక తీతకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సింగూరు కాలువల లైనింగ్కు టెండర్లు పిలవాలని చెప్పారు. టెండర్లు పూర్తి చేసి ఒప్పందాలు కుదుర్చుకొని పనులు మొదలు పెట్టని బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను సత్వరమే మొదలు పెట్టాలని తెలిపారు. పెద్దారెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పాలనాపరమైన అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అర్ధాంతరంగా ఆగిపోయిన ప్యాకేజ్ 19A పనులు తక్షణమే పునరుద్ధరించాలని అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నల్లవాగు మీడియం ప్రాజెక్ట్ కెనాల్ మరమ్మతులతో పాటు జిల్లాలోని 38 చిన్న నీటిపారుదల చెరువుల మరమ్మతులకు ఆమోదం తెలిపారు. కారంముంగి ఎత్తిపోతల పథకానికి కూడా మంత్రి ఆమోదం తెలిపారు. మహిళలను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అందుకోసం ఏడాదికి 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించనున్నట్టు తెలిపారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నేషనల్ ప్రేయర్ డే వేడుకలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో క్రైస్తవులు ఈ వేడుకలకు తరలివచ్చారు. దేశంలో కుల మత విద్వేషాలు పెరిగిపోయాయని, ప్రజలే లౌకిక రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని పిలుపునిచ్చారు. పైకి తీసుకొని రావటమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ప్రధాన ఆశయం, లక్ష్యం కూడా. ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే కట్టుబడి పనిచేస్తుందని కూడా మీ అందరికీ నేను ఈ సభావేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ అధిగమిస్తూ అనేక ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం. హెచ్ఎండిఏ పరిధిలోని అన్ని చెరువుల ఎఫ్టీఎల్ను గుర్తించి నోటిఫికేషన్ జారీ చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో ఇప్పటికే జాప్యం జరిగిందని, వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది. పూర్తయ్యేదాకా తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉంటామని బుధవారం తేల్చి చెప్పింది. డిసెంబర్ 30లోగా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపుపై స్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. హెచ్ఎండిఏ పరిధిలోని రామమ్మ కుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టడంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సుమోటో పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ ప్రస్తుతం 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలిపారు. ఇందులో 530 చెరువులకు తుది నోటిఫికేషన్ జారీ చేశామనగా ధర్మాసనం జోక్యం చేసుకుని హెచ్ఎండిఏ కమిషనర్ 2,525 చెరువులని చెప్పారని, ఇప్పుడు సంఖ్య ఎలా పెరిగిందని ప్రశ్నించింది. కమిషనర్ వచ్చే నాటికి గుర్తించిన చెరువుల వివరాలను సమర్పించారని, ప్రస్తుతం తాజా నివేదికను సమర్పించామన్నారు. మరో 3 నెలల గడువు మంజూరు చేస్తే ఎఫ్టీఎల్ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎఫ్టీఎల్ గుర్తింపు, నోటిఫికేషన్ జారీ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తాము స్వయంగా పర్యవేక్షిస్తామని పేర్కొంది. డిసెంబర్ 31 దాకా ఎఫ్టీఎల్ పూర్తయిన చెరువుల వివరాలు, చేపట్టిన చర్యలపై స్థాయి నివేదికను సమర్పించాలంటూ విచారణను వాయిదా వేసింది. చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారిని ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న హైకోర్టు వ్యాఖ్యలతో నగరంలోని పలు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఇటీవలే మేధావులు, విశ్రాంత ఇంజనీర్లు, న్యాయ నిపుణులు, పర్యావరణ ప్రముఖులతో సమావేశాలు నిర్వహించిన ఆయన స్థానికుల ఆహ్వానం మేరకు బండారి లేఅవుట్ను సందర్శించారు. తుర్క చెరువు అభివృద్ధి కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని తెలిపారు. అనంతరం మాదాపూర్, నార్సింగ్ ప్రాంతాలలో పలు చెరువులను పరిశీలించి స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గతంలో రెవెన్యూ అధికారులు చేసిన చెరువుల సర్వేపై ఆరా తీశారు. సర్వే రిపోర్టులను పునః పరిశీలించిన రంగనాథ్ చెరువుల ఆక్రమణలు తక్షణమే తొలగిస్తామని చెప్పారు. అత్యధికంగా శేర్లింగంపల్లి మండలంలోనే చెరువులు కబ్జాలకు గురైనట్టు వెల్లడించారు. ప్రతి చెరువును కాపాడేందుకు హైడ్రా కృషి చేస్తుందని, చెరువులు కబ్జా కాకుండా చూస్తామని రంగనాథ్ స్థానికులకు హామీ ఇచ్చారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఆర్డీఓ పట్ల ఆందోళనకారులు వ్యవహరించిన తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సీఎస్ శాంతికుమార్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన స్థానికులు నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణిని కారులోనే 5-6 గంటల పాటు దిగ్బంధించి వాహనాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించడం ఆందోళన కలిగించిందని లచ్చిరెడ్డి అన్నారు. లగచర్ల ఘటన మరవక ముందే అదే తరహా ఘటన నిర్మల్లో చోటు చేసుకోవడం రెవెన్యూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. ఈ దాడుల వెనుక ఏదో కుట్రకోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ 2 ఘటనల్లో పోలీసుల తీరు కూడా సరిగా లేదని లచ్చిరెడ్డి ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈల సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 29 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు సర్వే చేపట్టాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. సర్వే సపోర్ట్ యాప్ ద్వారా పరిశ్రమల వివరాలను సేకరించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ర్యాంప్ పథకం ద్వారా ఎంఎస్ఎంఈల సహకారానికి కేంద్రం ఆమోదం తెలిపింది. వీటి వివరాల కోసం సర్వేను పునరుద్ధరిస్తున్నట్లు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వన్ పోర్టల్ అనుసంధానం కోసం ప్రభుత్వం సర్వే చేయనుంది. సర్వే ద్వారా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాలకు వీలు కల్పించింది. సర్వే సమాచారం ద్వారా విధాన నిర్ణయాలకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్కిల్ సెన్సస్ అంతిమంగా నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉండాలని, యువతకు ఉద్యోగాల కల్పనే సెన్సస్ అంతిమ లక్ష్యమని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. స్కిల్ సెన్సస్ స్కిల్ డెవలప్మెంట్ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన అసెస్మెంట్ చేయకుండా కేవలం సెన్సస్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ప్రీ అసెస్మెంట్ కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. సెన్సస్తో పాటే యువత, విద్యార్థుల అర్హతలకు సంబంధించిన సర్టిఫికేట్లను కూడా ఇంటిగ్రేట్ చేయాలని, దీనివల్ల వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. బేసిక్ అసెస్మెంట్ చేయడానికి ఇన్ఫోసిస్ సంస్థ అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. ఎన్యూమరేషన్ సమయంలో ఇళ్ల వద్ద అందుబాటులో లేని వారు యాప్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు. సెన్సస్ పూర్తయిన తర్వాత జేపాల్ సంస్థ ద్వారా ఎనలిటిక్స్ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విజయవాడలో కొన్ని చోట్ల తాగునీటి సమస్య ఉందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆరోపించారు. విజయవాడలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన తాగునీటి సమస్య పరిష్కారానికి కొన్ని చోట్ల మంచినీటి ట్యాంకులు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే ఆయా ట్యాంకుల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, వాటికి అవసరమైన నిధులను వీఎంసీ సాధారణ నిధుల నుంచి కేటాయించాలని సూచించారు. అమృత్ 1.0 పథకంలో చేపట్టిన పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయని, వాటి పూర్తికి ఎంత మేర నిధులు అవసరం అవుతాయని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి నీటి కుళాయి కనెక్షన్లు వివరాలు, పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి రక్షిత నీటి సరఫరాకు అవసరమయ్యే నిధుల వివరాల గురించి ఆరా తీశారు. ప్రతి ఒక్కరికి సర్ఫేస్ వాటర్ అంటే బోర్ వాటర్ కాకుండా 100% ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి సర్ఫేస్ వాటర్ ఇవ్వాలన్నారు. దాని మీద యాక్చువల్గా ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 80% వరకు యాక్చువల్గా ఇవ్వగలుగుతున్నారు. మరో 20%కి సరిగా ఇవ్వలేకపోతున్నారు. దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేసాం. దానికి కొంత ఆ డిస్ట్రిబ్యూషన్ లైన్స్, కొంత సర్ఫేస్ లైన్స్, మరొక 90 కోట్లతో యాక్చువల్గా ఈ యొక్క అమృతులో ప్రాజెక్ట్ పెట్టుండారు. దాన్ని వీలైన తొందరగా కంప్లీట్ చేయమని ప్రజాప్రతినిధులు అడగటం జరిగింది. కాకినాడ జీజీహెచ్లో ఓ పాజిటివ్ రక్తానికి బదులుగా ఏబీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించడంతో మహిళ మృతి చెందింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 34 ఏళ్ల శిరీష కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఈ నెల 4వ తేదీన ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. ఆమెకు ఓ పాజిటివ్ రక్తం ఎక్కించాల్సి ఉండగా ఏబీ పాజిటివ్ రక్తం ఎక్కించారు. దీంతో శిరీష మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. బ్లడ్ ఎక్కించాలని ముందు చెప్పారండి. మేము ఆల్రెడీ బ్లడ్ బ్యాంక్లో రెడీ చేసుకుని ఉంచామండి. పాపదైతే ఓ గ్రూప్ అయితే వేరే బ్లడ్ ఎక్కిచ్చేసారు. ఎక్కించడంలో పాప ఏమైందంటే ముడిసిపోయిందండి. నేను డాక్టర్ని అడిగితేనేమో అమ్మ తప్ప అయిపోయింది, మేము ఇరుగుడు ఇస్తాము అని ఇరుగుడికి మేము ఇచ్చారంట. రియాక్షన్ రాకోకుండా వాళ్ళు ఇంజక్షన్లు ఇచ్చారు కానండి, కండిషన్ సీరియస్గా ఉందని కూడా వాళ్ళు దాన్ని చూసుకోకుండా రియాక్షన్ రాకోకుండా వాళ్ళు ఇంజక్షన్లు ఇచ్చేసారండి.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ ఉదయంలోగా తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని తాకి తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపెట్టై చెన్నై మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తోంది. ఈ తుపానుకు సౌదీ అరేబియా సూచించిన పెన్గల్గా పేరు పెట్టనున్నారు. దీని ప్రభావంతో నేటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. శుక్రవారం వరకు తుపాను తీవ్రత కొనసాగుతుందని, శనివారం తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని పేర్కొంది. రాబోయే 3 రోజుల్లో కోస్తాంధ్ర తీరంలో గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రం అలజడిగా మారినందున మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 1వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. జార్ఖండ్ సీఎంగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొరహాబాదీ మైదానంలో భారీగా జరగనున్న ఈ కార్యక్రమంలో జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ సోరెన్తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమికి చెందిన పలువురు అగ్రనేతలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో సహా ఇండియా కూటమికి చెందిన కీలక నేతలు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 81 స్థానాలకు గాను జేఎంఎం నేతృత్వంలో కూటమి 56 చోట్ల విజయం సాధించింది. 24 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుపొందింది. హిమాలయాల్లోని యుద్ధ క్షేత్రాల సందర్శనకు సంబంధించి భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కార్గిల్, సియాచిన్ గ్లేసియర్, గల్వాన్ ప్రాంతాల్లోకి పర్యాటకులను అనుమతించాలని సైన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. పూణే యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత వృద్ధి పయనంలో ఇండియన్ ఆర్మీ పాత్ర అంశంపై ప్రసంగించారు. సరిహద్దు ప్రాంతాల్లో పర్యాటకుల కోసం సాహస కార్యకలాపాలను ఆర్మీ ప్రోత్సహిస్తుందని, ఇందుకోసం టూర్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తుందని తెలిపారు. కార్గిల్, గల్వాన్ వంటి యుద్ధ క్షేత్రాలను చూసేందుకు పర్యాటకులకు అనుమతిస్తామన్నారు. జమ్మూ కశ్మీర్లో పర్యాటకాభివృద్ధికి అపార అవకాశాలున్నాయని ద్వివేది పేర్కొన్నారు. కొంతకాలంగా సందర్శకుల పెరుగుదల భారీగా కనిపిస్తోందన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు 48 ప్రాంతాలను గుర్తించామని, వచ్చే 5 ఏళ్లలో పర్యాటకుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని జనరల్ ద్వివేది వెల్లడించారు. హెజ్బొల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించడంపై భారత్ స్పందించింది. ఈ నిర్ణయంతో శాంతి స్థాపన దిశగా అడుగులు పడతాయని తాము విశ్వసిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్టు వెల్లడించింది. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని, చర్చల దౌత్యపరమైన మార్గాల్లోనే సమస్యను పరిష్కరించుకోవాలని తామెప్పుడూ కోరుతున్నట్టు పేర్కొంది. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ శాంతి, స్థిరత్వం వస్తాయని భారత్ విశ్వాసంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. అటు ఐరాస సహా పలు ప్రపంచ దేశాలు కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించాయి. కాల్పుల విరమణతో ఉద్రిక్తతలకు ముగింపు లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాయి. 60 రోజుల పాటు కొనసాగే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి మంగళవారం ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది. 5 దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ను మంచు తుపాను వణికించింది. 20 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. భీకర హిమపాతం కారణంగా 5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ఒకరు మృతి చెందారు. 4గురికి గాయాలయ్యాయి. దక్షిణ కొరియా వ్యాప్తంగా 220 విమానాలు రద్దు చేశారు. 90 నౌకలను అధికారులు పోర్ట్లోనే నిలిపి ఉంచారు. రోడ్లు, చెట్లు, భవనాలు ఇలా ఎటు చూసినా మంచే దర్శనమిస్తోంది. గురువారం మధ్యాహ్నం వరకు దక్షిణ కొరియాలోని అనేక ప్రాంతాల్లో భారీగా హిమపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సహాయ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్లపై పడి ఉన్న మంచును తొలగిస్తున్నారు.